వరకు మీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వచ్చి ఉంటారు. సో, ఇప్పటివరకు మర్చిపోలేని పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? అసలు స్టోరీ ఏంటి వాళ్ళది? ఉన్నారు. ఓకే. అంటే అంటే పేరు ఐ డోంట్ వాంట్ టు రివీల్. ఓకే. పేషెంట్స్ ఎలా ఉంటారంటే అంటే ఇంతకుముందు అంటే నేను ఇప్పుడు నా క్లినిక్స్ రన్ చేసే కంటే ముందు ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ అదర్ క్లినిక్స్ అండ్ ఆల్. ఓకే. అంటే జనరల్‌గా చాలా స్వీట్‌గా ఉంటారు పేషెంట్స్ ముందర. హ్మ్. ఆ స్వీట్‌నెస్‌కి ఏంటంటే నేను యూజువల్లీ ఏంటంటే ఐయామ్ లిటిల్ ఎంపాథెటిక్ ఫర్ పేషెంట్స్. హ్మ్. ఎవరైనా కొంచెం బాగా మాట్లాడుతున్నారు, బాగున్నారు అంటే మంచిగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ర్యాపో అది బాగుంది అంటే పాపం వాళ్ళ కన్సర్న్స్‌కి నేను ఇంకా కొంచెం 10 చేసేది ఇంకా 20 చేయాలన్న మెంటాలిటీ నాది. సో, ఓకే. అలా కొంచెం బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఐ రియల్లీ డిడ్ ఎ గుడ్ అడ్వాంటేజ్ టు దెమ్ అండ్ ఆల్. బట్ దెన్ వాళ్ళేంటంటే ఆహ్, మొత్తం లైక్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మొత్తం బిగ్ థింగ్ అంటే ఇట్స్ లైక్ మెస్సీ చేసేసి దాన్ని అంటే ఆ క్లినిక్‌లో థింగ్స్ హావ్ గాన్ వెరీ బ్యాడ్. అంటే నా ముందర అట్లా మంచిగా ఉండి వెనకాల అలా చేయడంతోటి దట్ వాస్ అ రియలైజేషన్ ఫర్ మీ. అంటే ప్రతి మనిషికి ఒక రియలైజేషన్ అన్నది ఉంటది కదా! అప్పుడు అనిపించింది అట్లా ఓకే. ఎవరితోటి ఎక్కడి వరకు ఎంత ఉండాలో అంతనే ఉండాలి. మరీ అతి మంచితనం కూడా పనికిరాదు అని కొన్ని లెసన్స్ నేర్పించిన నేర్చుకున్నారు. పేషెంట్స్ ఉన్నారు. ఓకే. ఇంకా ఫన్నీ పేషెంట్స్ అంటే ఎట్లా అంటే యూజువల్లీ అంటే అంత ఫన్నీ లాగా కూడా కాదు. ఈ సిల్లీ క్వెషన్స్ అడగడం. అంటే ఎంత చెప్పినా అడిగిందే అడగడము, చేసిందే చేయడము. ప్రొడక్ట్స్ కూడా ఏంటంటే ఆహ్, ఒకసారి ఇట్లానే అంటే ప్రొడక్ట్స్ ప్రాపర్‌గా యూజ్ చేస్తున్నా అని చెప్పి చేయకుండా ఉంటే వాళ్ళతో పాటు ఇంకో ఫ్రెండ్ వచ్చేవాడు. సో, హి యూజ్డ్ టు రివీల్ ఎవ్రీథింగ్. అంటే ఒక పేషెంట్ ఏంటంటే ఐ యూజ్డ్ టు హావ్ ఎ పేషెంట్ హూ యూజ్డ్ టు కమ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్. హ్మ్. సో, వాడేంటంటే హి యూజ్డ్ టు హావ్ ఎ వెరీ బెస్ట్ పేషెంట్. హ్మ్. వాడేంటంటే కావాలని చెప్పి దే వర్ వెరీ క్లోజ్ టు మీ. ఈ పేషెంట్‌ని బుక్ చేద్దామని చెప్పి వాడు ఎప్పుడైతే వేరే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో అప్పుడు వీడియోస్ తీసేవాడు. ఓకే. తీసి ఒకసారి వచ్చి అంటే జస్ట్ టు ట్రాల్ హిస్ ఫ్రెండ్ నాకు ఆ వీడియోస్ అన్నీ చూపించి, "సార్ మీ మాట ఏం వీడు వినడు సార్. వీడికి అందుకనే రిజల్ట్స్ వస్తలేవు చూడండి" అని చెప్పి ఆ వీడియోస్ అన్నీ బయట పెట్టాడు. ఓకే. అప్పుడు ఇట్ వాస్ లైక్ కొంచెం హిలారియస్‌గా ఉండి వాడప్పుడు హి అడ్మిటెడ్. అంటే హి డిడ్ంట్ నో దట్ హిస్ ఫ్రెండ్ వాస్ డూయింగ్ దట్. హ్మ్. సో, అట్లా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. ఓకే.